తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక వారసుడు. ఈ కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో 1వ తేదీ ఏప్రిల్ నెల 2018న ప్రచురింపబడింది. ఓరి మల్లేషా, నీకు కొడుకు పుట్టిండు, దావతీయాలే అని అప్పుడే పురుడుభూషణ లచ్చక్క బయటకొచ్చి శుభవార్త చెవిలేసి మళ్ళా లోపటికెళ్ళింది. పుల్లారెడ్డి స్వీటు కొని దోస్తులందరికీ పంచిండు మల్లేష్. కొడుకుని ఉయ్యాలేసినాడు బగారన్నం, చికెన్, మందుతోని దావతిచ్చి ఉన్న పైసలు సోయి రెండూ పోయి చతికిలబడి మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే మల్లేష్కి 5 ఏళ్ల ఆడబిడ్డ ఉంది. మల్లేష్ భార్య జమున ఇళ్లలో పనిచేస్తుంది. మల్లేష్ ఆటో నడుపుతాడు. వాని అయ్య అపార్ట్మెంట్లో వాచ్మెన్. వాళ్ళమ్మ అదే అపార్ట్మెంట్లో ఇళ్లల్లో పనులు, ఇస్త్రీ పని చేస్తుంటుంది. వాళ్లకు వచ్చిన సంపాదనలో ఖర్చులు, మందుకు పోను ఏదైనా మిగిలితే రోగాలకు, హాస్పిటల్ కోసం అయిన దానికి కాని దానికి చేసుకునే దావతులకు సరిపోతాయి. మల్లేష్ భార్యకు మొదట ఆడబిడ్డ పుట్టినా అత్తమామల లొల్లి భరించలేక కొడుకు కోసం చూసి బలమైన ఆహారం లేక 2 అబార్షన్లయ్యి రోగాల పాలైంది. మల్లేష్ ఆటో నడిపిన రోజు తాగటం వల్ల కిడ్నీలు పాడై చనిపోయాడు. 2 ఏళ్లకు అతని అయ్య కూడా కాలం చేసిండు. మల్లేష్ కొడుకుని నెత్తికెక్కించుకోవడంతో వాడు చదువు సాము లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతా మెకానిక్ పనికి కుదిరిండు. మల్లేష్ కూతురు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆశ్రమ పాఠశాలలో చేరి మంచి ఉద్యోగం తెచ్చుకున్నది. ఆమె ఉద్యోగం చూసి చాలా మంచి సంబంధాలు రాబట్టినాయి. అయినా నెల నెలా కొంత పైసలు మా అమ్మకిస్తానన్న షరతు మీద పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు అమ్మను, అమ్మమ్మను వారం వారం వచ్చి చూసిపోతుంది. వైద్యం చేయిస్తున్నది. జమున అత్త ఇప్పుడు చుట్టాల ఇంటికెళ్ళినా, పెళ్ళిళ్ళకెళ్ళినా, దావత్తుకెళ్ళినా ఒకటే మాట చెబుతుంది. ఆడబిడ్డని కని సల్లగుండండ్రా, వారసుడి కోసం చూసి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకోకుండ్రి. ఎవరైనా దేవుడిచ్చిన వరమే. ఎక్కువ తక్కువలు చేసి చూస్తే ఆగమవుతుంది కుటుంబం. కొడుకెంత చదివినా చదవకున్నా పెళ్ళాం మాట వినొచ్చు వినకపోవచ్చు, కానీ బిడ్డ మాత్రం కట్టుకున్నోడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణమంతా కన్నోళ్ల మీదే పెడతాది అని. అది విన్నప్పుడు జమున పెదవులపై చిరునవ్వు వస్తుంది. వారసుడు మినీ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.